కృపతో పిలిపించినందుకు స్తోత్రాలు. అల్పులమైన మేము స్థలానికి చేరుట నీ కృపయున్నది. నీ కృపలో మా అందరినీ భద్రపరిచి ఈ స్థలంలో పరిశుద్ధ దేవుని గ్రంథంలోంచి దేవుని మాట మనం చూస్తే పట్టపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు దేవుని పిల్లరా చాలామంది వస్తారు, వెళుతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిని మనం ఎలా కలిగి ఉండాలి? ప్రతి వ్యక్తికి ఒక సాక్ష్యం ఉంటూ ఉంటుంది. ఇక్కడ సొలొమోను చెబుతున్న మాట ఏమిటంటే, రెండవ మాట, నీతిమంతుల మార్గము అంతకంతకు అది ఆరిపోదు, దాన్ని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆర్పజాలదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి పునాది ఏమిటి అంటే, అబ్రహాము దేవుని దగ్గర వాగ్దానము చేత పిలువబడినవాడు, వాగ్దానం చేత నిర్మించబడినవాడు. అబ్రహాముకు ఆశ లేని వేళ దేవుడు ఆశ కలిగించాడు. అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్న అబ్రహాముతో దేవుడు మాట్లాడి తన జీవితంలో కలవరంలో ఉన్న ఆ కలవరాన్ని తొలగించి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, 12వ అధ్యాయము ఆదికాండము మొదటి 3 మాటలు చదువుతాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేతును. దేవునికి మహిమ. కలవరంలో ఉన్న వ్యక్తి మొదట దైవజన్ చెప్పారు కదా, దేశనన్పాలెం సేవకులు రవి గారు ఏం చెప్పారు? ఇక్కడ ఎంతమంది కలవరంలో ఉన్నారు? మాట్లాడలేరా? అమ్మా నోరేమన్నా అద్దెకిచ్చారా? చెప్పండి అమ్మా. అరువిచ్చారా? ఎవరికి నప్పించారా మీ నోరు? చూడండి, కాకులు ఎట్టరుతీ ఉంటే ఒక కాకి అరితే, మరి నేను ఒక కాకిని అనుకోండి, మీరు కూడా కాకిలాగా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మన నోరు తెరుస్తూ ఉంటే మనకు సంతోషమే. దైవజన్ జోసఫ్ గారు చెప్పారు, చెరసాల్లో ఉన్నప్పుడు వాళ్ళంతా ఏం చేశారంట కదా. మరి ఇక్కడ వీళ్ళు ఎప్పుడు ముగిస్తారా, మనం ఎప్పుడు కార్యక్రమం కొనసాగిద్దామని అత్యాసక్తితో ఆత్మ కలిగిన వాక్యాన్ని మీ హృదయంలో నింపబడిన గాక. వాక్యములో మీరు స్థిరులయ్యుందురు గాక. వాక్యములో భద్రపరచబడుదురు గాక. వాక్యమే మనకు ఆశీర్వాదంగా మారును గాక. ఆమె ఇంత బిగ్గరగా ఆమె చెప్పారుగా, మరి జరగాలిగా కదా. జరగాలంటే మనం నిలిచి ఉండాలి, స్థిరపరచబడాలి. సరే, వాక్యంలోకి వద్దాం. ఆయన కలవరమును మొత్తం ఒకే ఒక మాటలో జీవము కలిగిన దేవుడు కలవరాన్ని కొట్టివేసేవాడు. మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుడు కాపాడుతానని మాట ఇచ్చాడు, కాపాడుతూ ఉన్నాడు. మరి తల్లిగారికి అనారోగ్యం వచ్చినప్పుడు, అనారోగ్యంలో దైవజనులు ఈ స్థలంలో ఉన్న ప్రతి సేవకుని దగ్గర ప్రార్థన సహాయమును కోరి, విశ్వాసుల దగ్గర నుంచి సేవకుల వరకు ప్రార్థన కావాలని ప్రార్థన చేస్తూ, అలాగే వైద్యం చేస్తూ, డాక్టర్లు సాధ్యపడదన్నది కార్యాన్ని మీ అందరి ప్రార్థన ద్వారా, ఈ స్థలంలో కూర్చున్న సేవకుల ప్రార్థన ద్వారా, ఈ స్థలంలో ఉంటున్న విశ్వాసుల ప్రార్థన ద్వారా, అలాగే దైవజనరాల కొరకు తెలుసుకొని ప్రార్థించిన ప్రతి సేవకుని ప్రార్థన ద్వారా ఆ ప్రార్థన ప్రభు ఆలకించి అనారోగ్యం నుంచి విడుదల కలగజేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు విడిపించేవాడు కానీ విడుదల లేకుండా చేసేవాడు కానే కాదు. ఎందుకు విడుదల అంటే, దేవుని వాగ్దానము మాట తప్పేది కానే కాదు. ఆ మాట ఇక్కడ ఏముంటుంది? పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. కనిపెడుతూ ఉంటారు కొందరు, వారు కన్నులు ఎదురు చూస్తూ ఉంటాయి, వాళ్ళ విషయమై ఎప్పుడు నేను కీడు వార్త వినాలి.
వారు వర్ధిల్లటము ఎప్పుడు ఆగిపోయిద్దని నేను ఎదురు చూస్తున్నాను అంటూ ఉంటారు కొందరు. మనకి మేలు కలిగే దానికన్నా కీడు గురించి యోచన చేసేవారు ఎక్కువ. ఒక మనిషి వర్ధిల్లుతుంటే ఆ మనిషి యొక్క వర్ధిల్లింపును వారు చూసి వార్చలేని వారు చాలామంది ఉన్నారు. కానీ మనుషుల వైపు మనం చూడం, కానీ మనకు కలిగి ఉన్న పిలుపు వైపు చూస్తూ ఉంటే ఆశీర్వాదం మనతోనే స్థిరంగా నిల్చుంటుంది. ఆరోగ్యమైనను, ఆదరణైనను, నెమ్మదైనను ఇది దేవుని మాట ద్వారా మాత్రమే కలిగేది. ప్రజలు పెదలతో పలుకుతారు, కానీ వారి హృదయంలో మరొక ఆలోచన ఉంటూనే ఉంటుంది. దేవుని పిల్లరా, దేవుడు అబ్రహాంతో పలికిన మాట తాను నిండు వృద్ధాప్యంలో నెరవేర్చాడు. భార్యాభర్తలిద్దరికి సంతోషాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదాన్ని అనుభవించే వ్యక్తులుగా చేశాడు. వారిని తేజరిల్లేవారుగా చేశాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట విన్నవారు వారి సంతానము తేజరిల్లిద్ది. వారి సంతానం మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. వారి సంతతి మీద దేవుని దృష్టి నిలిచి ఉంటుంది. ఈ స్థలమునకు పిలువబడిన మరి నాన్నగారు దేవుని మాట ప్రకారముగా ఆ రక్షణ పొందిన తర్వాత దేవుని యొక్క పిలుపుని అందుకొని ఈ తెలంగాణ ప్రాంతం కల్లూరుకి సేవకు వచ్చినప్పుడు దేవుని మాటే తన జీవితానికి నిరీక్షణగా పెట్టుకొని జీవించి ఆయన సాక్ష్య జీవితాన్ని కాపాడుకొని ఉన్నారు. ఆ సాక్ష్యములో ఈ యొక్క జీవిత కాలమంతా కాపాడుకొని ప్రభు సన్నిధికి వెళ్ళే వరకు, వృద్ధాప్యం వరకు కూడా ప్రభువునే కలిగి ఉన్నారు. మనుషులు ఎన్నో రకరకాలమైన కలవరాలు కలగజేసిన దేవుని మాట కలవరం కలగ చేయదు. కలగజేసిద్దా? కలగ చేయదు. దేవుని మాట ఏం చేస్తుందంటే స్థిరత్వంలో, స్థిర జీవితంలో, ఆశీర్వాదములో స్థిరపరిచేది. కానీ మన నాలుక ఎలా మాట్లాడిద్దంటే, మన నాలుక ఏం లేదంటారు చెప్పాలి, ఏం లేదంటే నాలుగుకి కదా, అది ఎటైనా తిరగలేదు. అందుకే దేవుని పిల్లరా, దేవుని పిల్లలు ఎలా నిలబడాలంటే దేవుడు అంటాడు ఎజ్కేలుతో, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాడు. దేవుని పిల్లలు దేవుని మార్గంలో చక్కగా నిలబడితే దేవుడు మాట్లాడతాడు, ఆశీర్వదిస్తాడు. మనకి కావాల్సింది ఏంటి? మనం చాలామంది కోరుకుంటాం. ప్రార్థనకు వచ్చిన తర్వాత మనం కోరుకునే కోరికలు ఏంటి చెప్పండి? ఏం కోరుకుంటాం? ఆరోగ్యం లేని వారైతే ఆరోగ్యం కోరుకుంటారు, ఆస్తి లేని వారైతే ఆస్తులు కోరుకుంటారు, బిడ్డలు లేని వారైతే బిడ్డలను కోరుకుంటారు. దేవుని దగ్గర ప్రతి వ్యక్తికి ఒక కోరిక ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఆయన కోరి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను దీవించుట కొరకే. ఆమేన్. మనల్ని ఎందుకు కోరుకున్నాడు ప్రభు? మనల్ని శాపగ్రస్తులు చేయటం కాదు, శాపకరమైన జీవితంలోంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి ప్రభు మనల్ని మలుచుటకు కోరుకున్నాడు. మానవుడే దేవునితో నిలబడలేక, దేవునితో నడవలేక, దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేక మలచబడిన జీవితాన్ని మళ్ళీ శాపంలోనికి తిరిగిపోతూ ఉన్నాడు. దీనికి దేవుని సన్నిధిలో అబ్రహాముతో పాటు ప్రయాణం చేసిన లోతు కూడా ఉన్నాడు. దీవించబడిన అబ్రహామును కాదని లోతు తన సొంత మార్గాన్ని ఎన్నుకొని జీవిస్తున్నాడు. ఆశీర్వాదం కలిగిన వ్యక్తితో జీవించాలా, ఆశీర్వాదం లేని వ్యక్తితో జీవించాలా? ఏ వ్యక్తి అయినా ధనవంతుతో సహవాసం చేస్తా ప్రయత్నం చేస్తాడా, లేనివాడితో ప్రయత్నం చేస్తాడా? చెప్పండి. పేరు ప్రఖ్యాతి కలిగిన వారితో జీవిస్తే నాకు కూడా పేరు ఉంటుంది, నన్ను కూడా గుర్తిస్తారని. అలాగనే నీకు ఒక పేరు లేదు, ఒక గుర్తింపు లేదు. దేవుడు గుర్తించాడు. దేవుడు గుర్తించిన తర్వాత నిన్ను నీ చుట్టుపక్కల వారందరూ గుర్తించారు. వారందరూ గుర్తించట కారణం అంటే నీవు దేవుని చేతిలో వెలిగించబడ్డావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట అంటున్నాడు, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. ఇది దేవుని మహిమ. మరి ఈరోజు దేవుణ్ణి ఆరాధించుటకు నీతిమంతురాలైన సావుకురాలు తేజరిల్లుటకు కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను నెరవేర్చటమే. ఈరోజు సజీవురాలుగా ఉండి భూమి మీద మరలా దేవుణ్ణి మహింపరచే కారణం ఏంటంటే వారు దేవుని దృష్టిలో తేజరిల్లే దీపమై ఉన్నారు. వారు ఉదయిస్తున్న నక్షత్రమై ఉన్నారు. దేవుని చేతిలో ఉన్న ప్రతి బిడ్డ ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు తప్ప
వారు అనగారిపోరు. కారణం ఏంటంటే దేవుని నామాన్ని వారి మహిమపరచడం వారికి ఇష్టం. అందుకే కీర్తనకాడు అంటాడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి, కీర్తనలు 119వ కీర్తన 68వ వాక్యం కూడా చదువుకుందాం. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమై ఉన్నాడంట? చెప్పాలి. దేవుడు ఏమన్నాడు? అందరు పలకండి అమ్మా, మంచిది పలికితే చెప్పండి, పలకండి. దెయ్యమా? నాకు దెయ్యం అన్నట్టుంది మీరు. హల్లెలూయా. ఏమైనాడంట? నీవు, అందరు చెప్పండి, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. మనిషి చేస్తాడా? మనుషుడు దయ చూపుతాడా? నిన్నగాక మొన్నొచ్చి ఏంట్రీ అట్టు చూస్తే ఎట్టు వదిలిపోతున్నారు. తమ్ముడు వదిలినా, అన్న వదిలినా, అక్క వదిలినా, చెల్లి వదిలినా, కుటుంబంలో ఒకరు వదిలినా ఓర్చుకోలేని రోజులు ఇవి. కానీ దేవుడు అంటాడు, నేను నీకు ఓదార్పునిచ్చి నిన్ను హెచ్చింపజేసి నీ స్థితిగతులను మారుస్తానంటున్నా. హల్లెలూయా. మన దేవుడు మన పరిస్థితులను మార్చేవాడు. మనుషుడు దయ చూపడు, స్నేహితుడే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీరు చదివే ఉంటారు, జ్ఞానులు కదా. స్నేహితుడిని, ముఖ్య స్నేహితుడు కూడా నమ్ముకోవద్దు అంటాడు. ఏ స్నేహితుడు అంట? మేకా గ్రంథంలో ఉంటే చదువుకోండి తర్వాత. స్నేహితుని, ముఖ్య స్నేహితుడు కూడా నమ్ముకోవద్దు. మన స్నేహితుడు ఎవరు? మన చెలికాడు ఎవరు? జీవము కలిగిన నజరేయుడైన యేసే. ఈ వాక్యము స్థిరమైనది, భద్రపరచబడినది. వాక్యంలో జీవితం స్థిరపరచబడాలి. మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నా, మనం ఎంతమంది స్నేహితులు కలిగి ఉన్నా ఒక కంట కనిపెట్టుకుంటూనే ఉండాలి. కారణం ఏంటంటే ఏదో ఒకరోజు దుర్బుద్ధి కలగదా? యేసు ప్రభుతో ఉన్నాడు, మారు మనసు వచ్చిందా? చెప్పండి. 12 మందిలో ఒకడే జీవించాడు, సహవాసం కలిగే చేస్తున్నాడు, మార్పు మాత్రము చెందలేకపోయాడు. ఈరోజు దైవజనరాలు సజీవురాలుగా ఉందంటే అది దేవుని యొక్క వాగ్దానం. వాగ్దాన పిల్లలు ఎలా ఉంటారంటే తేజరిల్లుతూ ఉంటారు. అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు, నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. మనిషి మేలు చేయకపోయినా దేవుడు దయ చూపించి దయాళుడై మేలు చేయి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దయ గొప్పది, దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రేమ శ్రమ నుంచి విడిపించేది, ఆ ప్రేమ నిందల నుంచి తప్పించేది. ఆ దయ నీ ఆరోగ్య విషయంలో కరుణించి దయ చూపించి సజీవులుగా నిలబెట్టి నిన్ను తేజరిలింపజేసేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు దయాళుడు. మనిషి దయ చూపుతానంటాడు కానీ సహాయం కోరే సమయానికి నువ్వు అడిగావు, నేను మాట ఇచ్చే కానీ ఇప్పుడు నా దగ్గర లేదు అంటాడు. అదే జీవము కలిగిన దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేస్తే మన దేవుడు లేదనేవాడు కానే కాదు. నేను ఉన్నాను కాబట్టి నేను నీకు సహాయకుడను, నేను నీకు సహాయము చేస్తాను. రెండో మాట ఏమంటున్నాడు కీర్తనలో? నీ కట్టడలను నాకు బోధింపు. నువ్వు దయ చూపిస్తావయ్యా, అంతేకాదు నేను ఇంకెలా నడవాలో కూడా నాకు నేర్పించు. మనం నేర్చుకోవాలి. మనుషుల దగ్గర కాదు నేర్చుకునేది, దేవుని యొద్ద నేర్చుకుంటే. దావీదు దేవుని యొద్ద నేర్చుకుని స్థిరుడయ్యాడు, రాజయ్యాడు, చక్రవర్తి అయ్యాడు, దేవుని సింహాసనానికి వారసుడయ్యాడు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించును గాక. మహోన్నతుడా, సర్వాధికారి, నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ ప్రేమ ఉన్నతమైనది, నీ దయ ఉన్నతమైనది ప్రభువా. దాసుని వారిని ప్రేమించిన సంతతిని, కుమారులను, కుమార్తెలను, అల్లులను, కోడళ్లను, వారికి ఇచ్చిన మనవరాలను మీరు దయలో దాచినందుకు స్తోత్రాలు తండ్రి. వారికి ఇచ్చిన ఆత్మీయ బిడ్డలను, వారికి ఇచ్చిన సంఘ బిడ్డలను మీరు దయలో దాచి ప్రతి వారిని వదిలింపు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఈ సన్నిధిని ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట బట్టి వందనాలు. నీ సన్నిధిలో ప్రతి బిడ్డను తేజరిలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
మంచిది. హల్లెలూయా. చక్కటి విషయాలు బోధించిన దేవుని దాసులకు వందనాలు. నిద్రపోయే వాళ్ళు చెప్పండి హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నిద్ర వస్తుంది, అందరు లేచి నిలబడదాం మరి. ఆగలరా అందరు పోతారు ఇప్పుడు మరి. మంచిది, పిల్లలందరినీ లేచి నిలబడదాం, ఆరాధన చేసుకుందాం. ప్రభు నామమును బట్టి ఆత్మీయ తల్లి గారికి దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకై, మనందరం దేవుడు కాపాడుతుందులకై మనందరం ప్రభువుని ఆరాధన చేద్దాం. మనందరం దేవుని దాసురాలు బ్రిక్కమ్మ గారు మనందరం ఆరాధన నడిపిస్తారు.